చూద్దాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒకటో పేతురు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు నామం నిమిత్తము మీరు హల్లెలూయా, క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పాలై ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎవరు ధన్యులు? క్రీస్తు యేసు నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఒకసారి దాంట్లోనే మత్తయి సువార్త 5:11 వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ లోకాసు వార్త 6వ అధ్యాయం 22వ వచనంలో, మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని దూషించి వెలివేసి నిందించి మీరు మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. అంటే యేసు నామములో, ఆయన నామములో పరిశుద్ధాత్మ, ఇప్పుడు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. ఎవరు ధన్యులు? దేవుని ఆత్మతో నింపబడిన వారు నిలుచుచున్నది మనము ధన్యులు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా, జనులు మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు, మీ మీద హింసించి, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. ఈరోజు నేను చెప్తున్నా, అదే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన పూర్వకంగా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుందో, ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నడుస్తామో అప్పుడు దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఈరోజు కొన్ని సమస్యలతో బాధపడుతున్నావు, అది ఎవరికి చెప్పుకోలేని సమస్యలు. అది దేవుడి దగ్గరే ఆ సమస్యకి పరిష్కారం ఉంది. నీ బాధ, నీ కష్టము, నీ అవమానము, నువ్వు ఎలాంటి పరిస్థితులు అయినా, ఏ రోగమైనా దేవుడు ఇప్పుడే స్వస్థపరచగల దేవుడు. ఆయన గాయాల బదులు సంపూర్ణ స్వస్థత ఉంది. ఆయన నామము నిమిత్తము జనులు మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మీ మీద ఎవరైనా నీతిగా జీవించిన వాళ్ళకి, యథార్థంగా జీవించిన వారికి, దేవుని దృష్టిలో ఎవరైతే ఉంటారో, అంటే యేసుక్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి, ఆ పరలోకం విడిచి ఆ సింహాసనమైన ఆయన విడిచి ఈ భూలోకానికి ఒక మానవుడిగా, నర రూపంగా ఆయన ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక మనిషి రూపంగా ఆయన ఏ పోలికతో ఉన్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భములో ధరించి ఆత్మ ద్వారా దేవుడు ఈ భూలోకానికి యేసుక్రీస్తు అడుగు పెట్టాడు. హల్లెలూయా. కలహిక లేదు, పురుషుడు స్త్రీ కలయిక లేకుండా దేవుడు కన్యక గర్భములో ధరించి, మరియమ్మ
గర్భము దేవుడు వాడుకున్న పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని శక్తి ద్వారా ఆయన ఈ భూలోకములోకి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకములో జన్మించాడు. ఆయన పుట్టుకతోనే పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు. పాపము లేనివాడు ఆయన ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు మరి యేసు ప్రభువుకి నిందలు వచ్చాయా లేవా? యేసు ప్రభువుకి అవమానాలు వచ్చాయా లేవా? యేసు ప్రభువుకి యేసులాగా మనం జీవించాలా. ఈరోజు నేను చెప్తున్నాను, మనము ఎవరితో సావాస్యము కలిగి ఉంటామో, ప్రతి దినము దేవుడితో ఎప్పుడు ప్రభువుతోనే ఆ ఏక మనసు ఏక ఆత్మతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు ఆత్మశక్తితో దేవుడు నింపుతాడు. ఏక మనస్సు, ఏక హృదయము. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. కుటుంబంలోని భార్య భర్తలు ఏక మనసు ఏక హృదయముతో ఎప్పుడైతే కలిగి ఉంటారో ఆ కుటుంబం ఎప్పుడు కూడా గొడవలు రావు. ఏక మనసు ఏక ఆత్మ అంటే ఈరోజు నేను చెప్తున్నా, ఎప్పుడైతే ఏక మనసు లేకపోతే ఏక హృదయం లేకపోతే ఆ కుటుంబంలో అల్లరి ఏర్పడుతుంది, శరీర సంబంధమైన అల్లరి. ఈరోజు నేను చెప్తున్నాను. అందుకనే గల్తీయులకు రాసిన పత్రికలోని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు శరీరానుసారులు ఎలాగా ఉంటారో ఆత్మానుసారులు ఎలాగ ఉంటారో అక్కడ క్లియర్గా రాసున్నాయి. ఒకసారి చూద్దాం. ఈరోజు గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుతాను, మీరు ఆలకించండి. నేను చెప్పింది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునిడి, అప్పుడు మీరు శరీర రీచులు నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధంగా ఆపేక్షించును. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము, ప్రతి మనుషుల్లోని శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఇక్కడ నేను చెప్పింది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునేది, అప్పుడు మీరు శరీర రీచులు నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధంగా ఆపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయించుదురో వాటినే చేయుదురు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా, ఒక దొంగతనం చెయ్యాలి అని నీ హృదయంలో అనుకున్నావు, ఒకరిని చెడ్డ మాటలు పలకాల, నువ్వు ఏదైతే నీ మనసులో అనుకుంటున్నావో అదే నీ హృదయపూర్వకంగా చేస్తున్నావు. అంటే నీ హృదయంలో ప్లానింగ్ లేకుండా ఏ పని చేయలేవు. అంటే ముందే ప్లానింగ్ చేస్తావు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గత చిన్న పాప, ఒక 12-10 సంవత్సరాల పాప బర్త్డేకి ఆ పైన ఈ మియాపూర్లో జరిగింది ఒక సంఘటన. చిన్న కుమ, అవి ఎంత ఏజ్ కూడా కాదు, 12-13 సంవత్సరాలు ఉంటాయి. ఎలాగా ఆ పాపని ఎలాగా హత్య చేశాడంటే, ఎలాగ హత్య చేశాడంటే ఆవిడ ముందు నుంచే ప్లానింగ్ చేశాడు. ఇలాగొచ్చి మమ్మీ డాడీ బయటికి వెళ్తాడు ఈ టైంలో వచ్చి నేను ఇలాగ హత్య చేయాలని ఒక బుక్లో రాసుకున్నాడంట. అది అసలు హత్య చేయడానికి అంత జ్ఞానం లేదు ఆయన. ఆ చిన్న 10-12-13 సంవత్సరాలు ఉంటాయి. నేను చెప్తున్నా, అంటే ఒక ప్లానింగ్ చేసుకొని ఒక కెచ్ గీసుకొని అలాగా హత్య చేశాడు. అలాగే ఆత్మానుసారంగా నువ్వు నడుచుకున్నావు అనుకో, నీ హృదయంలో
దేవునికి యథార్థంగా దేవుడికి నువ్వు అర్పించావనుకో, దేవుడు ఆ అర్పణ దేవుడు అంగీకరిస్తాడు, ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ హృదయంలోని చెత్త కంపంతా ఉంది. యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు, పెదాలతో ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని లేఖనాలు సెలవిస్తున్నాయి. యేసుప్రభు చెప్తున్నాడు, పెదాలతో ఆరాధిస్తున్నారు, పెదాలతో ఆరాధిస్తున్నారు, వాళ్ళ హృదయాలు దూరంగా ఉన్నాయి. ఎప్పుడైతే దేవుని ఆత్మశక్తితో నింపబడతావో మనము ధన్యులము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడతామో, దేవుని ఆత్మ చేతను నడిపింపబడతావో మనము ధన్యులం. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ భాగ్యం లేక ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. ఈ రక్షణ భాగ్యం, నిత్య జీవ భాగ్యం, నిత్య జీవం మనకి ప్రసాదించాడు. క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇప్పుడు ఎవరిలో ఉన్నావు? లోకములో ఉన్నావా? క్రీస్తులో ఉన్నావా? లోకములో ఉన్న వారికి శిక్ష విధి లేదా? క్రీస్తులో ఉన్నవారికి శిక్ష విధి లేదు. ఈరోజు క్రీస్తు లేకుండా నువ్వు జీవిస్తున్నావు అనుకో, నీకు రెండో తీర్పు ఉంది. రెండో తీర్పులో నువ్వు దొరికిపోతావు. ఆయన నామం యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఒకసారి చూద్దాం. రెండో తీర్పులోని రావాలంటే ఇక్కడ పాప క్షమాపణ నిమిత్తం ఆయన నామమును యందు విశ్వాసము ద్వారా ఇక్కడ ఈ భూలోకములో ఏక మనసు ఏక హృదయముతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ పర సంబంధమైన నిత్య జీవము, నిత్యమైన రాజ్యము మనము ఇక్కడ స్వతంత్రించుకుపోతే అక్కడికి మనం వెళ్ళలేము. ఒకసారి చూద్దాం, రెండో మరణం ఎవరికి ఉంటుంది ఒకసారి చూద్దాం. ప్రకటనల గ్రంథం 21వ అధ్యాయం ఇక్కడ ప్రతి ఒక్కరూ మరణము అనేది ఎవరు తప్పించుకోలేరు. మీరు గమనించాలా, పుట్టిన ప్రతి బిడ్డ ఈ లోకం విడిచి నేను ఇక్కడే ఉండిపోతాను, ఎంత ధనవంతుడైనా ఎంత పేదోడైనా, ఈ లోకము శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది నా పౌరుషితి పరలోకములో ఉన్నది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో ఆయన ముద్రేస్తాడో మనము ధన్యులము. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, రెండో మరణములో ఎవరు ఉంటారంటే చూస్తాం. 8వ వచనం 21 ప్రకటనల గ్రంథం 21:8 వచనం చదువుదాం. పిరికివారు, మొట్టమొదటిగా పిరికివారు ఉంటారంట. ఈరోజు నేను చెప్తున్నాను, ఎంతోమంది భయము, పిరికితనము, పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ కలిగిన వారు దేనికి భయపడరు. మనము ఏ ఆత్మ కలిగి ఉన్నాము ఒకసారి చూద్దాం. మత్తయి రోమా పత్రిక 8వ అధ్యాయం రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అక్కడ హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 15వ వచనం చదువుదాం. రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఎలేమనగా మరలా భయపడుటకు మీరు
ధ్యాసపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాము. మనము దేవుని పిల్లమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లమైతే వారసులం అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తు తోటి వారసులము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, భయపడుతున్నామంటే ఇంకా యేసు రక్తములో కడగబడి ఆయన నామం యందు విశ్వాసం ఉంచి ఇంకా భయపడుతున్నామంటే నువ్వు దేవుని ఆత్మతో నువ్వు నింపబడలేదు. భయం ఎవరికి వస్తుంది? పాపము చేసిన వాడికి వస్తుంది భయం. యథార్థమంతులకి భయం రాదు. పాపము చేసేవాడికే భయం వస్తుంది. అక్కడ దేవుడు ఏదోను తోట ఆయన చేసిన తర్వాత ఆదాము అవ్వని సృష్టిలో తయారు చేసినప్పుడు సృష్టి అంతా ఆకాశము కలుగునుగాక అంటే ఆకాశము కలిగింది, భూమి కలుగునుగాక అంటే భూమి కలిగింది. సమస్తము దేవుడు మాటకి లోబడుతుంది. కానీ దేవుడు మానవుణ్ణి ఎలాగ తయారు చేశాడంటే మాట ద్వారా తయారు చేయలే. మీరు గమనించాలి, ఇక్కడ దేవుడు మాట ద్వారా తయారు చేయలే. ఆయన దేవుడు చేతులతో ఒక బొమ్మని తయారు చేసి ఆయన రూపములోకి, అంటే దేవుడు ఇమేజ్ అంటే దేవుడు రూపము ఈ భూలోకములో ఎవరికి అంత అధికారం ఇవ్వలేదు. అంటే దేవుడు ఏ స్వరూపముతో ఉన్నాడో అదే స్వరూపము ఆదాముకి ఇచ్చాడు. అంటే అదే బొమ్మని తయారు చేసి దాంట్లో అంటే దేవుడు చేతులతోని మట్టితోని మానవుని తయారు చేసి జీవవాయువు ఊదినప్పుడు జీవ ఆత్మాయను. చూడు, మనల్ని ఎంత ప్రేమించాడు యేసయ్య. మనల్ని ఎలాగే ప్రేమించాడు ఒక్కసారి గమనిస్తే దేవుడు చేసిన ప్రణాళిక గొప్పది. మన పట్ల ఆయన మన పట్ల ఉన్న ప్రణాళిక మరి ఇసుక రేణు వలె. ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్తే ఇసుక పట్టుకుంటే ఎంత అవుతుంది అంటే ఆ ప్రణాళిక మన పట్ల దేవుడు నిర్ణయించాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, దిగులు పడకు, భయపడద్దు. ఈరోజు పరిశుద్ధాత్మ కలిగి దేవుని ఆత్మ చేతను నింపబడితే మనము ధన్యులము. శ్రమైనా, అవమానమైనా, నిందలైనా, కష్టాలైనా, దేనికైనా భయపడము. ఎందుకంటే మనము దేవుని ఆత్మ చేత ముద్రింపబడాం. ఈరోజు భయపడుతున్నామంటే నిజమైన క్రైస్తవుడు క్రీస్తుతో పాటు నడిచిన ప్రతి బిడ్డ, ఆయన రక్తములో కడగబడి ఆయనతో వెంబడించిన వారు, ఆత్మశక్తితో నింపబడిన వారు భయపడరు. రోగమ యేసు నామములో ఆయన గాయాల బదులు సంపూర్ణ స్వస్థత మనకు అనుగ్రహించాడు. ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తే అధికారము పరలోక రాజ తాళవు చెవులు మనకి అనుగ్రహించాడు దేవుడు.
ఏదైతే నువ్వు బంధిస్తావో బంధింపబడుతుంది, ఏదైతే విప్పుతావో విప్పబడుతుంది. ఆ అధికారము నజరేడైన యేసు క్రీస్తు నామములో, ఆయన నామములో ఎందరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ ఈ అధికారం ఉపయోగపడుతుంది. నిన్ను చూశాడనుకో దుష్టుడు, దెయ్యాలు ఉంటాయి కొన్ని, చూసా అంటే అరే వస్తున్నాడు వద్దు అంటే ఈరోజు నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ఈ భూలోకములో ఎలాగ నడిచాడు? ఆత్మ పూర్ణుడిగా ఆత్మ బలముతో నడిచినప్పుడు ఆత్మ ద్వారా నడిచాడు యేసయ్య. ఆత్మ ద్వారా నడిచినప్పుడు 2000 దెయ్యాలు పట్టిన ఆ సమాధిలో నడుస్తున్నప్పుడు, ఆ సమాధిలో ఏ మనుషుడు కూడా బంధింపలేకపోయారు. చేనేశారు, అన్నీ కడియలు కట్టారు, ఏది చేసినా బంధింపలేకపోయారు. ఎప్పుడైతే ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు అడుగు పెట్టాడో దెయ్యాలు అంటున్నాయి, ప్రభువా మాతో నీకేంది పని, ఇక్కడ ఎందుకు వచ్చావు, మమ్మల్ని నశింపు చేయడానికి వచ్చావా అని దెయ్యాలు అడుగుతున్నాయి ప్రభువుని. దెయ్యాలకు తెలుసు యేసు ప్రభు అంటే, దెయ్యాలకి తెలుసు ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు. దెయ్యము చెప్తుంది, మనము చెప్పలేకపోతున్నాం. అసలు దేవుడు ఉన్నాడా? ఒక్కోసారి మనమే కూసినేస్తుంటాం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడతావో అప్పుడు దేవుడు కార్యాలు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అప్పుడు మనము ధన్యులము, భయపడము. మొదటిగా ఇక్కడ 2వ మరణంలో ఎవరున్నారు? మొట్టమొదటిగా పిరికివారు దేవుడి రాజ్యంలో వెళ్ళలేరంట. ఈరోజు నేను చెప్తున్నా, పిరికి ఇంకా భయము పడుతున్నావంటే నువ్వు ఇంకా ప్రార్థన శక్తితో దేవుని ఆత్మలో ప్రార్థన చేయాలా. పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు ఇంకా మునిగిపోవాలా. ఇప్పుడు ఎలాగుందంటే కాలుకే అంటుకుంటుంది. ఎహెజ్కేలు గ్రంథంలోని అక్కడ మీరు చదవండి, ఫుల్ అక్కడ మోకాలు వరకు నీళ్ళు వస్తాయి. తర్వాత మొత్తము ఎప్పుడైతే మునిగిపోతామో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఆత్మ చేతను నింపబడతావో ఫుల్ ఆత్మ పూర్ణుడిగా ఆత్మ బలముతో ప్రతి మనిషి నడవాల. ప్రతి క్రైస్తవుడు నడిచినప్పుడే ఆయన రూపంలోకి, అంటే యేసయ్య రూపంలోకి చెక్కబడతాం మనం. యేసయ్య పోలికే నీలోకి వస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఎవరి ధన్యులం? అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మ కలిగిన వారు ధన్యులు. హల్లెలూయా. శ్రమేనా, కష్టమేనా, నిందలైనా, అవమానాలైనా, దేనికైనా రెడీ. ఈరోజు నేను చెప్తున్నా, ఆ 2వ మరణములో మొట్టమొదటిగా పిరికివారు దేవుని రాజ్యములో వెళ్ళలేరు. కారణం ఏంటంటే ఈరోజు నేను చెప్తున్నాను, క్రైస్తవుల్లో భయము. ఈ భయాన్ని ఎప్పుడైతే తొలగిస్తావో, ఎప్పుడైతే ఉపవాసం ఉండి, నేను 2 చేతులెత్తి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి క్రైస్తవుడు యేసు రక్తములో కడగబడి వారానికి 1 రోజు ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి రాశమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నీ హృదయపూర్వకంగా మన
ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా ఎప్పుడైతే నువ్వు సమర్పించుకొని ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో, ప్రతి క్రైస్తవుడు ఈ అనువులోకి రావాల. ఎప్పుడైతే ఆత్మలో ప్రార్థన చేస్తావో అప్పుడు మనము ధన్యులము. ఎప్పుడైతే ఆత్మలో ప్రార్థన చేస్తామో నువ్వు దేనికి భయపడవు, దేనికి భయపడవు. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఏదేమైనా మన పక్షంగా యుద్ధం చేస్తాడు దేవుడు. ఆమేన్. మన పక్షంగా ఈరోజు చూడు, దేవుడు అంటున్నాడు, నీ శత్రువుల్ని ఫినిష్ చేస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. యుద్ధము యెహోవాది. ఎక్కడైతే నీకు విరోధంగా ఉన్నారో ఆయన తలుచుకుంటే నువ్వు నిలిచి ఉండు, నా కార్యాలు నువ్వు చూడు అన్నాడు దేవుడు. ఈరోజు ఐగుప్తు సైన్యమంతా ఆ ప్లానింగ్ వేరు, దేవుడి ప్లానింగ్ వేరు, దేవుని సంకల్పం వేరు, దేవుని ఉద్దేశ్యం వేరు. నీ పట్ల దేవుడు ఒక ఉన్నతమైన స్థానములో ఉంచుతాడు. ఆయన నామము యందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే దేవుని ఆత్మ చేతను నింపబడతావో మనము ధన్యులము. ఈరోజు నేను చెప్తున్నాను, విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, భయపడుతున్నావంటే, సమస్యకి చూసి భయపడుతున్నావంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడలేదు. ఏదో నువ్వు చర్చికి వస్తున్నావు, ఉంటున్నావు, వెళ్తున్నావు అంతే. పరిశుద్ధాత్మలో నువ్వు నడిపిస్తే, దేవుని ఆత్మ చేత నువ్వు నడిపిస్తే ఎలాగుంటావంటే యేసుక్రీస్తులాగా నువ్వు జీవిస్తావు. యేసయ్య ఆత్మ పూర్ణుడిగా, ఆత్మ బలముతో ఆయన నడిచాడు ఈ భూలోకంలో. అలాగా ప్రతి బిడ్డ అంత శక్తితో, దేవుని ఆత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతామో మనము ధన్యులము. దేవుడు ముద్రేస్తాడు మనల్ని. ఏ దుష్టుడు కూడా, ఏ దెయ్యపు శక్తులు కూడా నిన్ను ముట్టడానికి ఏ అధికారము లేదు. ఎందుకు భయపడుతున్నావు? ఈరోజు నువ్వు రిలీజ్ చేస్తే నీ దేవునికి విరోధంగా రూపొందబడిన ప్రతి ఆయుధాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. నువ్వు పలికితే బంధింపబడతాయి. ఈరోజు నువ్వు చెప్తున్నా, ఆ శక్తి ప్రతి యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు అప్పుడు దేవుడు చెప్తాడు, ఎవరైనా బోధించారనుకో, ఈ బోధ పరలోకం నుంచి వచ్చిన బోధ, జ్ఞానంతో వచ్చే బోధ. అనేక ఆత్మలు ఉన్నాయి. భ్రమపరిచే ఆత్మ ఉంది, మోసం చేసే ఆత్మ ఉంది, దెయ్యపు ఆత్మలు ఉన్నాయి, ముసుగేసుకున్న ఆత్మలు ఉన్నాయి, మనుషుల్ని భ్రమపొచ్చే ఆత్మలు మనుషుల్ని పక్కదారి పట్టిస్తున్నాయి. వాక్యము పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కటి ఆయన మనకి బోధిస్తాడు. అందుకనే కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలోకి ప్రత్యక్షమయ్యాడు, శరీరధారిగా. యేసయ్య. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ శక్తితో ఎందరైతే నింపబడతామో మనము ధన్యులము. ఈరోజు వాక్యముతో నింపబడాలా. నువ్వు ఎప్పుడైతే వాక్యంతో నువ్వు నింపబడతావో, ఎవరైతే బోధిస్తారో ఇది అబద్ధ బోధ, ఇది దేవుని పరలోకం నుంచి దేవుడు బోధ, ఇది దెయ్యపు బోధ అని దేవుడు అట్టి జ్ఞానాన్ని, అట్టి వివేకాన్ని దేవుడు అనుగ్రహించి
ఈ భూలోకములో జీవించినప్పుడు ఆత్మ చేత నువ్వు నింపబడే కాబట్టి అనేక ఆటంకముల నుంచి, అనేక బాధల నుంచి దేవుడు నిన్ను తప్పించి నిన్ను ముద్రేస్తాడు ఆయన. అక్కడ నువ్వు దేనికి, ఈ భూలోకములు ఉన్నప్పుడు దేనికి నువ్వు భయపడావు. కొండంత సమస్య వచ్చినా చీమలాగా చూస్తావు. అదే దేవుని ఆత్మ లేకుండా ఉన్నావు అనుకో, చీమంత సమస్య కూడా కొండంతగా సమస్యగా చూస్తావు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నజరేడైన యేసుక్రీస్తు ఆయనే మన పక్షంగా యుద్ధము చేస్తాడు. యెహోవా ఈరోజు నిలుచుండు, నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను. శత్రువుల్ని హతమారుస్తాడు దేవుడు. ఒక్కరు కూడా ఐగుప్తు సైన్యాన్ని ఒకే ఆ సముద్రం 2 పాయలుగా చేసి ఆ సైనికులందరినీ నడిపించి మొత్తం క్లోజ్ చేశాడు దేవుడు. ప్లానింగ్ వేరు. ఆయన ప్లాన్ వేస్తే ఇంకా తిరిగిలేదు. మన ప్లానింగ్లు ఎలాగుంటాయంటే మన సొంత తెలివితేటల మీద దేవుని సంఘాలు కడుతున్నారు. సొంత జ్ఞానం మీద, సొంత తెలివితేటల మీద దేవుని సంఘాన్ని కడితే ఎలాగుంటుంది? ఇసుకమైన సంఘం కట్టినట్టే. తుఫాను వచ్చినా, వరద వచ్చినా కొట్టుకొని వెళ్ళిపోద్ది. ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు పని దేవుని విధానాల్లో చేయాల. నీ సొంత తెలివితేటలు, సొంత జ్ఞానము, సొంత బుద్ధితోని చేయకూడదు. అపోస్తుల కార్యాలు పరిశుద్ధాత్మ చేత దేవుని శక్తితోని ఎప్పుడైతే నువ్వు నడిపింపబడతావో దేవుని ఉద్దేశం అంతా నీ పట్ల నెరవేరుస్తాడు. నీ సొంత తెలివితేటలు ఉండవు, ఇంకా సొంత ఆలోచనలు ఉండవు. దేవుడు ఏది చెప్తే అదే నువ్వు చేస్తావు. దేవుని చిత్తమే నీ పట్ల నెరవేరుతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకే స్తోత్రాలు తండ్రి. నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చయ్యా. యేసయ్యా, ఈ భూలోకములో నువ్వు ఎలాగ జీవించావో ఆత్మపూర్ణుడిగా, ఆత్మ బలముతో నన్ను నడిపించయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు తండ్రి. ప్రభువా, ఆత్మ కలిగిన వారు తండ్రి ధన్యులని వాక్యం సెలవిస్తుందయ్యా. ప్రభువా, నా నామం నిమిత్తము హింసింపబడిన వారు తండ్రి ధన్యులని వాక్యం సెలవిస్తుందయ్యా. ప్రభువా, నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులని వాక్యం సెలవిస్తుందయ్యా. యేసయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపినందుకు స్తోత్ర. యేసయ్య, ఎంతోమంది ప్రభువా సంఘానికి వచ్చిన ప్రభువా ప్రతి బిడ్డను కూడా తండ్రి జ్ఞాపకం చేసుకొని, రాలేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. అలాగే తండ్రి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలించి తండ్రి యేసులాగా నేను జీవించాలయ్యా. ఆత్మపూర్ణుడుగా, ఆత్మ బలముతో నన్ను నడిపించి నీ ఉద్దేశమంతా నా పట్ల, కుటుంబం పట్ల నెరవేర్చి నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించి సహాయం చే తండ్రి. నీ రాజ్యములో తండ్రి ప్రభువా నిత్య జీవం వెళ్ళే వరకు నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభువా ఈ లోకములో ఎలాగ జీవించాలో నాకు తెలియదయ్యా తండ్రి. నీ ఆత్మ శక్తితో నన్ను నింపి నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించి సహాయం చే తండ్రి. ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో నాటుకొని నూరంతలుగా ఫలించి తండ్రి నీ చిత్తమే నా పట్ల నెరవేర్చి ప్రభువా సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా తండ్రి, రాలేని బిడ్డలు కూడా తండ్రి జ్ఞాపకం చేసుకొని నూరంతలుగా దీవించి ఆశీర్వదించయ్యా. ప్రభువా తండ్రి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి ఆర్థికంగా తండ్రి అప్పులతో బాధపడుతున్నారు, రోగములతో బాధపడుతున్నారు, సతమతమవుతున్నారయ్యా. ప్రభువా యేసయ్యా, ప్రభువా దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న నీ బిడ్డల్ని యేసు నామములో విడుదల కలుగునుగాక. ఇప్పుడే విడిపించి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి
నీ ఆత్మ ద్వారా నడిపించి సహాయం చేద్దానికి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసము మనకి సకల పరిశుద్ధులకి, దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండునుగాక. ఆమేన్, 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 ఆమేన్.